కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. దానివల్ల అందరికీ అలవాటు అయిపోయింది. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఆడవాళ్ళు కూడా గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చి ఇప్పుడు లేడీ డాన్స్ తయారైపోయే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపడానికి ఆ రోజు పైన చేశారని నేను పదే పదే చెప్పాను. కానీ ఊరికొక మహిళలు కూడా నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒకసారి చూస్తే నేను ఆనందపడ్డాను. 95-96లో ఎయిడ్స్ వచ్చింది. ఆ రోజు ఎయిడ్స్ వస్తే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. నేను 95-96లో ఒక మాట చెప్పాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని. ఎయిడ్స్ ఎందుకు వస్తుందంటే సెక్స్ వల్ల వస్తుంది. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా లేకపోతే బలైపోతారని ఆ రోజు నేను చెప్పాను. ఆ రోజు ఎక్కడ ఎక్కువ వచ్చిందంటే నేషనల్ హైవేస్లో ఈ డ్రైవర్లు వీళ్ళంతా కూడా ఈ బ్యాడ్ బిహేవియర్ వచ్చి చాలామంది స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఇంకొక మాట కూడా మాట్లాడాను, మీ పిల్లలకి ఇంట్లో మాట్లాడమని చెప్పాను. తల్లి కానీ తండ్రి కానీ పిల్లల బిహేవియర్ మారాలంటే మీరు ఈ విషయాలు రహస్యాలని చెప్పి మాట్లాడకుండా ఉండద్దండి, చర్చ చేయమని చెప్పాను. ఈరోజు చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి భారతదేశంలో ఎయిడ్స్ తక్కువ ఉండే రాష్ట్రం, బ్రహ్మాండంగా జయప్రదమైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఈ రాష్ట్రంలో ముఠాలు ఉండడానికి వీలు లేదు. రాయలసీమలో ముఠాలున్నాయి, ముఠాల పైన ఉక్కుపాదం పెట్టాను. ఈరోజు రాయలసీమలో ముఠాలు లేవు, కానీ నేరాలున్నాయి. బాబాయిని గొడ్డలి వేటితో లేపేసి దాన్ని వేరే వాళ్ళ మీద వేసే నేరాలు ఉన్నాయి. అదే మరిగా హైదరాబాద్లో మత కలహాలు ఉండేటివి, మత విధ్వంసాలు ఉండేటివి, కర్ఫ్యూలు ఉండేటివి. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి మత సామరస్యాన్ని కాపాడాం. ఈరోజు రాష్ట్రంలో మత విద్వేషాలు లేవు, తగ్గాయి. ఎక్కడ కూడా మతాల పేరిట్లా ఘోరాలు కూడా తగ్గే పరిస్థితికి వచ్చింది. మొన్న చూస్తే చాలా వచ్చాయి. దేవాలయాలపైన దాడులు జరిగాయి. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవడైనా సరే సాహసం చేసి దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలపైకి వస్తే అదే మీకు చివరి రోజున మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆ రోజు తీవ్రవాదుల సమస్య నేను చెప్పాను, ఈ సమస్య కూడా కరెక్ట్ కాదు, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుందని చెప్పాం. దానిపైన నా మీదనే దాడి చేశారు. తిరుపతిలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఈరోజు ఆ సమస్య కూడా పరిష్కారం అయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే మనం ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతే, కొంత సమయానికి మనం పనిచేస్తే అది సాధ్యం. నేను అందుకే ఈ మీటింగ్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ గారు సమర్థవంతమైన నాయకత్వాన్ని కేంద్రంలో ఇస్తున్నారు. 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచానికి ఒక అగ్రదేశంగా, నెంబర్ 1 దేశంగా భారతదేశం తయారవుతుంది. అదే సమయంలో ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 తయారు చేస్తున్నాం. నిర్దిష్టమైన లక్ష్యాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో మీ తలసరి ఆదాయాన్ని 2 చేస్తాం. ఈ విధంగా చేసుకుంటూ పోతే 2047కి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 3 లక్షల నుంచి 55 లక్షలు చేసే బాధ్యత తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, అందరు పేదరికం పోవాలి, ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందుకే P4 తీసుకొచ్చాం.
అది ఏ విధంగా అమలవుతుందో ఇప్పుడే మీతో మాట్లాడతాను.